అలా మీ లైఫ్లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అబ్బాయి డిక్షన్ బాగుంది. పేరేంటి? సుధీర్. బాగుంది. ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు? అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ అంటే. విజువల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అందరికీ తెలియదు. ఎక్కడ ఏ ఛానల్ వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్ని ఇంపార్టెంటే అంటాం. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఏం సాధించాలి? ఎంటర్టైన్ ఆడియన్స్. ఏ మనిషి అంత గొప్పోడు అవరండి. ఇంత కష్టపడి వచ్చి చేశారు కాబట్టి ఇంత గొప్పోడయ్యారు. ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? బాగా చేస్తారు ఎన్ని అడిగావు, 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవారు ఇద్దరు? ఏమంటే నిజమేనా అండి అని చెప్పి అడిగాను అనమాట. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ లైక్ ఐ మీన్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరిని. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటారు? చేసుకోకూడదు అనుకున్నోడికి ఎలాంటి క్వాలిటీస్? సుధీర్ గారు ఎంతమంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? ఏంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? కారు అండి కొనుక్కోవడం ఇంకెంత మైలేజ్ వస్తుంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా అన్ని చూసుకోవడానికి. అమ్మాయి ఇలా ఉందా? అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ గురించి ఏం చెప్తారు? ఇస్ ఎ ఛాన్స్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? మా ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఏ చోటున్నా సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. సుధీర్ అంటే అందరికీ తెలుసు. దేవుడి దయ అంతే. హాయ్ సుధీర్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆల్వేస్. టర్నింగ్ పాయింట్ ఎంటైర్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఒక్కటే సిచ్యువేషన్ మనల్ని టర్న్ చేసేస్తుంది కదా, అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా. అలా మీ లైఫ్లో మీ టర్నింగ్ పాయింట్ ఏంటి? జబర్దస్త్ 2013 ఫిబ్రవరి 7 దాకా నేను అసలు ఎవరికీ తెలియదు. అంటే నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్లో తప్ప బయట ప్రపంచానికి ఎవరికి సుధీర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనేది తెలియదు. ఫిబ్రవరి 2 షూటింగ్ అయింది, 7th టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడున్న ఒక 100 కోట్ల జనాభాలోని ఒకరికి ఇద్దరు అరే ఇతను ఎవరో సుధీర్ అని ఎవరో చేస్తున్నాడు అని ఏమన్నా తెలిసి ఉండొచ్చు ఒకరికి ఇద్దరికి. ఆ తెలిసేలాగా ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు కొంచెం ఎక్కువ మందికి తెలుసు. సో దానివల్ల దట్స్ మై టర్నింగ్ పాయింట్ ఐ కెన్ సే. మరి వదిలేశారు? వదిలేదండి, నేను వాజ్ ఆన్ బ్రేక్. చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్. కానీ అది కూడా నేను మళ్ళీ వాళ్ళ యాజమాన్యానికి చెప్పి నేను ఇలాగా ఏమంటే ఒక 6 months నేను ఇలాగేదో బ్రేక్ తీసుకుని, అంటే నాకేదో ఉన్న ఒక ఫినాన్షియల్ స్ట్రెస్ వల్ల. సో దే సెడ్ లైక్ ఐ మీన్ లేదు మీరు 6 months బ్రేక్ తీసుకొని వాళ్ళు అడిగామాట, ఏమన్నా నాకు ఇలా ఉందండి, ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది, సో మీరు ఏమన్నా చేయగలరా? లేదు అని చెప్పానంటే 6 months బ్రేక్ తీసుకొని నేను తీర్చుకొని వచ్చేస్తాను అని చెప్పాను. నో ప్రాబ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు స్టూడియోస్ కట్టి లేకపోతే చాలా వాళ్ళకి లైక్ ఐ మీన్ బర్డెన్స్ ఉండొచ్చు. సో బ్రేక్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సరే ఒక 6 months బ్రేక్ తీసుకొని మళ్ళీ ఐ కమ్ బ్యాక్ అని చెప్పాను అన్నమాట. ఓకే అన్నారు. 6 months అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి చెప్పాను, ఏమండి ఐఎమ్ రెడీ టు కమ్ బ్యాక్ అంటే టు వర్క్ అగైన్, లైక్ ఐ మీన్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ అగైన్.
చెప్పండి ఏమన్నా ఉంటే చేస్తానని చెప్పాను. ఓకే అన్నారు, మాట్లాడుతున్నాం. సో ఇట్స్ నాట్ ఫ్యాన్స్ ఇంకా విజిల్స్ పండగ పార్టీ చేసుకుంటారేమో సుధీర్ గారు ఈ వర్డ్ విన్న తర్వాత. అందరికీ తెలియదు. అందరూ ఏంటంటే అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకో ఛానల్కి వెళ్ళిపోయాను ఇదే అనుకుంటున్నారు తప్ప they don't know the ఎక్కడ exact ఏ end ఛానల్ story. వదిలేరండి? జీ తెలుగుని వదిలేరా? మా టీవీని వదిలేరా? See, it doesn't matter. అంటే ఛానల్ నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా నాకు అన్నీ ఇంపార్టెంటే అంటమాట. సో నాకు ప్రతిదీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఏ ఛానల్ అయితే ఉంది, ఏ ప్లాట్ఫామ్ అయితే ఉంది. అసలు సరే పిల్లలు ఆ సూపర్ సింగర్ సుధీర్ గారు మీ ఇన్నోసెంట్ వాళ్ళు మీ పైన వేసే జోక్స్ అది వేరే లెవెల్ అసలు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్. అంటే కదా? ఇప్పుడు దాకా ఒక్క సింగింగ్ షో కూడా చేయలేదు కాబట్టి సో ఆ సింగింగ్ షో ఐ ఎంజాయ్డ్ లాట్. అది కూడా పిల్లలతో కాబట్టి లైక్ ఐ మీన్ వెరీ 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 హ్యాపీ. సింగింగ్ షో చేసేసారు, అక్కడ పార్టీలు జీ తెలుగులో పార్టీ షోస్ చేసేసారు, అండ్ ఇక్కడ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా అమ్మయ్య ఇంకే మూవీస్ అంతే. ఇంకొకటి ఏదో స్ట్రాంగ్ కోరుకుంటుంది కదా, మన మెయిన్ టార్గెట్ ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటి సుధీర్ గారు? ఇట్స్ ఆల్వేస్ ఏం అవ్వాలని ఉంది? ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఇట్స్ ఆల్వేస్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అండ్ మెగాస్టార్ గారు సూపర్ స్టార్ గారు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎప్పటికన్నా వాళ్ళల్లో ఒక 0.1% సక్సెస్ అన్న అంటే ఆ రేంజ్ కన్నా వెళ్ళగలరు. 0.1 మనం అది వెళ్ళలేము, అది ఊహ కూడా అవ్వదు అది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక 100% సాధిస్తే 0.1 మనం వస్తే చాలు అనుకుంటున్నారు. తదాస్తు వచ్చేస్తారు. సుధీర్ గారు, ఫ్యాన్స్ అందరూ బయటకు మిమ్మల్ని కలిసేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ జనాలందరూ కూడా మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీరు ప్రిపేర్ అయిపోతారా? వీళ్ళు ఇది అడుగుతారు, నేను ఆన్సర్ అలా చెప్పాలి. ఉండదు. అంటే ఒక 6 months బ్యాక్ దాకా మోస్ట్లీ బాగా చేస్తారు ఎన్ని అడిగే 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మేబీ రష్మి గారి గురించి నా గురించి అడిగేవారు. ఏం అడిగేవాళ్ళు? ఇప్పుడు ఏం అడిగేవారు ఇద్దరు? ఏమండి నిజమేనా అండి అని చెప్పని అడిగారు అనమాట. ఏమండి ఇద్దరు మధ్య రిలేషన్ నిజమేనా అండి అని చెప్పని అడిగేవారు అనమాట. లేదండి అది ఆన్ స్క్రీన్ ఇదండి అని చాలాసార్లు ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పా. అది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు కలిసినా సరే అంటే దట్స్ వేర్ లైక్ ఐ మీన్ మేబీ వీఆర్ సక్సెస్ఫుల్. చెప్పిన 9 తర్వాత years కూడా కదా? జనాలు నమ్మించేలాగా ఆన్ స్క్రీన్ అంటే నమ్మేలాగా చేస్తున్నాము అని చెప్పనంటే సో దట్ వర్క్డ్ అవుట్ దట్ వెల్ యాక్చువల్లీ. 10 years డీలో జబర్దస్త్ లో ఆల్మోస్ట్ 9 years కలిసి వర్క్ చేశారు. యా ఇప్పటికీ కలిసి వర్క్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ 6 monthsలోని ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తారండి అనేది క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారండి అని చెప్పని అనేది అందరూ అడుగుతారు. నాకు కూడా రావాలనే ఉంది, వెయిటింగ్ ఫర్ ద టైం. చూసారా ఫ్యాన్స్ అందరూ ఏం అడుగుతారో కూడా చెప్పి అమ్మ ఇప్పుడు వాళ్ళందరూ ఎంత తృప్తిగా ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే సుధీర్ గారు, ఇన్స్టాలో అంటే ఒక సూపర్ స్టార్కి ఎంత ఫ్యాన్ పేజెస్ ఉంటాయో మళ్ళీ సుడిగాలి సుధీర్కి అన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో అయితే ఆల్మోస్ట్ మీ ఇద్దరివి ఎన్ని మస్ చేస్తారో, మీవి రష్మి గారివి వీడియోస్ మీరు ఎలా చూస్తారో, కొన్ని మిస్ అవుతారో అంటే తెలియదు నాకు పంపిస్తూ ఉంటారు, అసలు నేను ఎలా ఎప్పుడైనా capture స్క్రోల్ చేస్తారో చేసినప్పుడు మాకు కూడా అర్థం కాదు అసలు. డీ లేకపోయినా జబర్దస్త్ ఇప్పుడు లేకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ వదలట్లేదు మీ ఇద్దరిని. దే ఆర్ స్టిల్ లైక్ ఐ మీన్ మేకింగ్ దట్ కెమిస్ట్రీ అలైవ్. సో మీకు ఆ వీడియోస్ చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళంతా సోషల్ ఇట్స్ మీడియా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. చూసినప్పుడల్లా మంచి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ రెండోది వీళ్ళు అసలు ఏమీ చేయలేదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళంత టైం స్పెండ్ చేసి లైఫ్లోని ఇద్దరిని ఇలాగా మళ్ళీ వీడియోస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అది ఎక్కడో ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ఏంటో తెలియదు. అది అంతమంది లవ్ పొందడం, అంతమంది సపోర్ట్, అంతమంది బ్లెస్సింగ్స్, అది ఏంటో తెలియదండి. ఆ మ్యాజిక్ ఇప్పటికీ నాకు అర్థం కాదు, అది ఎందుకైంది ఎలా రీసెంట్ అయింది. టైంలో సుధీర్ గారు తను మీకోసం ఇచ్చే గిఫ్ట్లతో ఒక సాంగ్ చేశారు కదా, ప్రతి ఒక్కరు అదే స్టేటస్, ప్రతి ఒక్కరు అదే స్టోరీస్. మా ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 15 వీడియోస్ టెలికాస్ట్ చేసి ఉంటాం మేము. ఓకే ఆ ఫ్యాన్స్ చేసినవన్నీ కూడా మేము అది పెట్టి మీ ఇద్దరిది షార్ట్స్ మొత్తం వేస్తే మాకు కాపీ రైట్స్ పడతాయి కదా, ఆల్మోస్ట్ మా దాంట్లో ఒక 15 more than 15+ ఫేస్బుక్, ఇన్స్టాలో అవన్నీ మేము పెట్టాం. అసలు దానికి ఎంత మంది బిట్స్ 30 seconds బిట్స్ కట్ చేసి పెట్టారో.
అంటే ఇప్పుడు షేర్ చేసుకోవాలి కాబట్టి అదే, అన్ఎక్స్పెక్టెడ్ గా yeah, yeah. అది వచ్చి చెప్పాను. That's what అన్ని గిఫ్ట్స్ ఇచ్చి ప్రపోజల్ సాంగ్ నేను ఒకటి కూడా ఉంటుంది. చూసాను. మీరు చూసారా? అంటే ప్రతి ఒక్క అబ్బాయికి సమ్ క్వాలిటీస్ ఉంటాయి కదా. మీరు లాస్ట్ టైం కూడా ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అమ్మో మీరు బాగా గుర్తు పెట్టుకున్నారు. ముందు మీరు అడిగినప్పుడు కూడా ఇది ఉందండి, అలా అలా ఏం లేదు. అసలు బేసికల్లీ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని అడగొచ్చు. చేసుకోకూడదు అనుకున్నోడికి మీరు ఎలాంటి క్వాలిటీస్ కావాలి సుధీర్ గారు అని ఎంత మంది హార్ట్స్ బ్రేక్ చేస్తున్నారు తెలుసా మీరు? అదేంటండి పెళ్లి చేసుకోనంటారేంటి? అంటే ప్రస్తుతానికి అది లేదు మైండ్లోని. సరే ప్రెసెంట్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మంచి మ్యాచ్ రావచ్చు, లేకపోతే మంచి అమ్మాయి కనెక్ట్ అవ్వచ్చు, నచ్చొచ్చు, ప్రపోజల్ రావచ్చు, ఇంకా చేసుకోవాలన్న థాట్ మీకు కూడా వచ్చేయచ్చు ఫైనల్గా. అలాంటప్పుడు ఎలాంటి క్వాలిటీస్ని మీరు పిక్ చేసుకుంటారు అమ్మాయి? అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీరు అడిగినట్టే ఆ టైంకి ఏదన్నా క్వాలిటీస్ నచ్చి ఆ టైంకి అంటే అరే ఇది ఇప్పుడు చూడలేదు ఈ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి ఏదన్నా అనిపిస్తే వెంటనే మీకు అలా ఇంటర్వ్యూ వచ్చి కాదండి. చెప్తాను మీకు అప్పుడు మీకు ఏమండి, ఎలా అంటే ఈ క్వాలిటీస్ నచ్చి చేసుకుంటానండి అని అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తానండి. నాకు ప్రత్యేకంగా ఏమండి ఇది ఏమన్నా కారు అండి కొనుక్కోవడానికి ఎంత మైలేజ్ ఇస్తుంది, లేకపోతే పవర్ స్టీరింగ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడానికి ఏమో అండి. అది కాదు సుధీర్ గారు, అంటే అమ్మాయి ఇలా ఉండాలి అంటే కొన్ని అదేనండి, కారు కొనుక్కోవాలనుకున్నోడికి అవన్నీ ఉంటాయి. ఏం కారుతో మీరు వైఫ్ ని పోలుస్తారు. జనరల్లీ చెప్తున్నా, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నోడికి ఏదన్నా ఈ క్వాలిటీ ఉండాలి, అరే అమ్మాయి ఈ క్వాలిటీ ఉండాలి, మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారండి. అండర్స్టాండింగ్, లేకపోతే కూల్గా ఉండడం, హ్యాపీగా ఉండడం. ఇప్పుడు వచ్చింది మాక్సిమం ఏముంటుంది, ఒక మనిషి ఇంకో మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మాక్సిమం అదే ఉంటుంది. అంటే అంతకు మించి ఇంకేమి ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమి ఉండదు లైఫ్ అనేది. ఈ 35 years ఆఫ్ జర్నీలోనే అర్థమైంది మాట. ఇది మాత్రం ఎంత స్ట్రాంగ్ గా చెప్పారో సుధీర్ గారు. సో 35 years ఆఫ్ లైఫ్ జర్నీ. లైఫ్లోనే ఏముంటుంది, మాక్సిమం మనకు కావాల్సింది ఒక మనిషి దగ్గర నుంచి అండర్స్టాండింగ్. ఎస్. సో వాట్ ఈస్ లవ్? పేరెంట్స్ అండ్ చైల్డ్, దట్స్ అ ప్యూర్ లవ్, వాట్ ఐ ఫీల్. 100% అండి. అంటే పర్సనల్ లైఫ్ లో ఒక లవ్ గురించి ఏం చెప్తారు? పర్సనల్ లైఫ్ అంటే మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దట్స్ వాట్ లవ్ ఇస్. బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ స్టిల్ దే లవ్ మీ. ఆన్సర్ ఇవ్వట్లేదు, కంటెంట్ లాగుదామన్నా మీరు కదా కంటెంట్. లవ్ అంటే అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ చైల్డ్కునేది అది లవ్, ప్రాపర్ లవ్ అనేది. అంటే నాకు అనిపించేది అది కాకుండా ఇంకా నాకు లవ్ అనేది అరే ఇదిరా లవ్ అని నాకు అనిపించింది ఎప్పుడు అని చెప్పానంటే, ఇంతమంది జనాలందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నా దగ్గర నుంచి జస్ట్ నాకు నవ్విస్తే చాలన్నా అని చెప్పానని. అది కూడా ఒక్కోసారి ఏదన్నా ఒక షో సరిగ్గా లేకపోయినా సరే, సరిగ్గా ఆ షో ఎపిసోడ్లో నేను చేయకపోయినా సరే, స్టిల్ దిల్ షవర్ దేర్ లవ్. సూపర్. సో దట్స్ ద ప్యూర్ లవ్, వాట్ ఐ ఫీల్. లైఫ్ 35 years చెప్పారు కదా. వాట్ ఈస్ లైఫ్ ఇన్ ద సెన్స్ లైక్ ఐ మీన్ బీయింగ్ హ్యాపీ అండ్ మేకింగ్ ఎవ్రీవన్ అరౌండ్ యూ హ్యాపీ. మాక్సిమం హ్యాపీగా ఉంచడం అందరినీ, అంతే, అదే లైఫ్. దట్స్ ఎస్. అంటే మెంటాలిటీస్ మారిపోతాయి. అంతకుముందు అంటే ఇంకేదన్నా చెప్పేవాడేమో, ఏమంటే మంచి సక్సెస్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా సాధించాలి అది ఇదని. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండి ఒక 10 మందిని హ్యాపీగా ఉంచడం. బ్రేకప్ వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ గురించి ఏం చెప్తారు? ఈజ్ ఎ ఛాన్స్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చాలా పెద్ద వర్డ్ అండి ఇది. Breakup is like, I mean, something like that is a very good chance to get successful in life. Don't get depressed when you are facing such kind of breakups. That is the time, like, I mean, you should think about your family. You should think of yourself. That is when even I got into something called Jabardasti and Nivoda. That is the time actually. సుధీర్ గారు చెప్పండి. Yeah. గాలుడు మేము ఒక టీజర్ చూసిన తర్వాత, పోస్టర్ చూసిన తర్వాత సుధీర్ గారేనా అనిపించింది. అంటే పండుగాడులో కానివ్వచ్చు, అంటే మేము బిఫోర్ 3 Monkeys కానివ్వచ్చు, ఇలా చాలా ఫిలిమ్స్ చూసేటప్పటికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వేరియేషన్. ఇది కంప్లీట్ ఒక మాస్, చాలా సీరియస్గా ఫైటింగ్ చేస్తూ ఆ బుల్లెట్ మీద చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా కనిపించారు. అంటే మీ ఫిలిం మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా ఫస్ట్ కాపీ చూడలేదండి యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఐ వాజ్ అబౌట్ టు వాచ్. సో అంటే చూసిన తర్వాత నేనేం డిసైడ్ చేయలేను. ఎందుకు డిసైడ్ చేయలేను ఇన్ ద సెన్స్, డైరెక్టర్ గారికి ఏం కావాలో అది వచ్చిందా లేదా, మనకి ఏం చెప్పారో అది తీసారు లేదా, అదే చెప్పగలను తప్ప బాగా వచ్చింది బాగా రాలేదు అది నేను అంటే అది జనాలు చూసి చెప్తేనే అర్థమైంది అది ఎలా ఉంది అనేది. ఫస్ట్ కాపీ చూస్తే ఐడియా వస్తుంది, ఇంకా చూడలేదు కాబట్టి చూసిన తర్వాత చెప్పగలను దాని గురించి. ఎస్. అంటే మీరు ఆల్రెడీ షూట్ చేసేసారు. షూట్ చేశాను. అంటే ఫిలిం చూడకపోయినా మీకు సమ్ ఏదో
స్టోరీలో ఏదో కనెక్టివిటీ పాయింట్స్ ఉంటుంది స్టోరీ కదా, పరంగా మంచి స్టోరీ మేకింగ్. మీకు డైరెక్టర్ నరేట్ చేసేటప్పుడు మీకు కనెక్టింగ్ అనిపించిన పాయింట్స్ ఏంటి మూవీ? నాకు జనరల్లీ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండే స్టోరీస్ నాకు కొంచెం అలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఉన్నాయి, నాకు బాగా ఇష్టం. దాంతోపాటు నామినల్ ఎంటర్టైన్మెంట్, మినిమం ఎంటర్టైన్మెంట్, జనాలు వచ్చినందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది ఇష్టం. సో ఆ రెండు ఇందులో ఉన్నాయి అని అనిపించి ఒప్పుకున్నాను. యాక్సెప్ట్ చేశారు. యా అంటే డైరెక్టర్ గారిని మీరు పిక్ చేసుకున్నారా లేకపోతే డైరెక్టర్ గారు మిమ్మల్ని పిక్ చేసుకున్నారా? డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా ఆల్రెడీ చేశాం కాబట్టి అప్పుడే చెప్పారన్నమాట, ఇంకోటి ఉన్నదండి యాక్చువల్లీ ఇది నేను మీకోసం రాసుకున్నది. సాఫ్ట్వేర్ సుధీర్ కదా, యాక్చువల్లీ సాఫ్ట్వేర్ సుధీర్ వేరే వాళ్ళ కోసం రాసుకున్నారు, అవ్వక నాకు చెప్పారు అది ఇది నా కోసం రాశారు అని చెప్పాను. అంటే నా కోసం రాశారంటే రాసిన తర్వాత ఈయన బాగుంటాడు అని చెప్పాను, అనుకున్నది ఇదండి అని చెప్పానని అన్నారు. ఇది చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్పారన్నమాట, ఇంకోటి అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ అని చెప్పాను, ఇలా అనుకుంటాను అని చెప్పాను అన్నారు. మీరు మిమ్మల్ని ఫిక్స్ చేసేసుకున్నట్టున్నారు డైరెక్టర్ గారు ఫస్ట్ ఫిలిం నుంచి. ఐ డోంట్ నో, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ యాక్చువల్లీ. అంతే. సుధీర్ గారు, Yeah. సో మాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత అంటే ఒక డిఫరెంట్ మాస్ లుక్ కనిపిస్తుంది మాకు. యా కంపల్సరీ గాలోడు ఏమంటే మాస్. కదా ఈ గాలోడు ఏంటి నిజంగా, అందులో మీరు అంత గాలోడా? మీరు గాలికి తిరుగుతూ ఉంటారా? అంటే సినిమాలో గాలుడు, పక్కా గాలుడు, పక్కా గాలోడు. సినిమా అంతే గాలోడే. అంటే అమ్మాయిలందరికీ నచ్చే క్యారెక్టర్ తో వస్తున్నారు మీరు. అమ్మాయిలు గాలోడు ఎందుకు నచ్చుతారండి? అయ్యో, మరి చూసారా తను అంత మంచి క్లాస్ గా చాలా చక్కగా స్టూడెంట్ అమ్మాయి, మరి గాలోడికే పడింది కదా. ఏమండి సినిమా స్క్రిప్ట్ కాబట్టి ఆవిడే పడింది కానీ బయట కూడా అమ్మాయిలు అంతా మాస్ పీపుల్ ని లైక్ చేస్తారు కదా. ఏమండి అలా అయితే అయితే గాలోడే అయితే నేను. అయితే గాలోడే. మరి రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ లో అంతేం లేదండి. లైక్ ఐ మీన్ వెరీ సైలెంట్ అని కాదు, బేసికల్లీ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు నా కంఫర్టబుల్ జోన్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అక్కడ బేసికల్లీ చాలా ఓపెన్ అయి ఉంటానేమో, కొత్త వాళ్ళ దగ్గర మేబీ కొంచెం రిజర్వ్డ్ ఉంటానేమో, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట, ఎక్కువ మాట్లాడినేమో అంతే. అంటే బయట గాలోడు కాదు. గాలోడు కాదు, యాక్చువల్లీ అయితే గాలోడు కాదు. సుధీర్ గారు, అంటే బయట సుధీర్ గారికి అంటే ఈ గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్, పండుగాడు ఇవన్నీ కాకుండా రియల్ సుధీర్కి ఏ నేమ్ ఇవ్వచ్చు? రియల్ సుధీర్కి ఏమో సుధీర్ అనే ఇస్తారు. ఇంకే అంటే సుధీర్ గారికి అంటే ఒక ఇలాంటి టైటిల్లో ఒక టైటిల్, మీ క్యారెక్టర్ కి ఒక టైటిల్ ఇవ్వాలి అంటే అది నాకెలా తెలిసింది? నాకే పెద్ద క్వశ్చన్ లో ఉంది ఇది. ఇప్పుడు దీంతో హ్యాష్ ట్యాగ్స్ పడాలంతే. ఇప్పుడు మీరు చెప్పే టైటిల్ తో అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సుధీర్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి వీరికి పేరు సూట్ అయిద్దేమో అని ఎవరైనా చెప్తే అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓహో నిజంగానే చాలా మంది అమ్మాయిలకి మాస్ లుక్ బాగా నచ్చుతుంది, మాస్ పీపుల్ బాగా లైక్ చేస్తారు అమ్మాయిలు ఎక్కువగా. సో ఆ లుక్ ఇందులో కనిపిస్తుంది అంటే అంటే ఇంకా ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఇంకా గట్టిగా పెరుగుతారేమో అనిపిస్తుంది ఆఫ్టర్ గాలోడు తర్వాత. there is no such thing called fan base. What I believe, I always believe it's a extended family. అంతే. సో అంటే ఫీమేల్, మేల్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరు కలిసినా సరే పలకరించని ఏజ్ గ్రూప్ అంటూ ఉండరు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యంగ్స్టర్సే పలకరిస్తారు అలా అని కాదు. ఎక్కడికైనా వెళ్తే పెద్దవాళ్ళు అన్నా సరే భలే చేస్తావయ్యా, నువ్వు చాలా బాగుండదమ్మా, ఇంట్లోనే అందరూ నువ్వు అంటే చాలా ఇష్టం అయ్యా అని చెప్పని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో మేబీ వాళ్ళందరి బ్లెస్సింగ్సే ఇట్ గాట్ మీ టిల్ టుడే యాక్చువల్లీ. Yes. ఇంకా ఆల్వేస్ బ్లెస్సింగ్స్ అందరివి అలానే ఉంటాయి. అలాగే ఉండాలని కానీ నాకు ఒక డౌట్ అండి, ప్రతి అబ్బాయికి అంటే మీరు ఒక మల్టీ టాలెంటెడ్ అనేది అందరికీ తెలుసు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఆల్మోస్ట్ కొన్ని స్టేట్స్కి తెలుసు మీరు ఏంటి అనేది. ఇంత మల్టీ టాలెంటెడ్కి అంటే ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మాకు సుధీర్ అనగానే ముందు నుండి అంటే మీ పైన వేసే జోక్స్ కానివ్వచ్చు, స్కిట్స్లో కానివ్వచ్చు, షోస్లో కానివ్వచ్చు, సుమక్క మాట్లాడే వాటిలో ఇవంతా కూడా ఫీమేల్. కానీ అంతే మేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఎక్కడా చూడలేదండి. అంటే కొంతమంది హీరోస్కి మాత్రమే ఫీమేల్ ఎంత ఉంటారో మేల్ అంత సంపాదించుకుంటారు. అలాగా మీకు ఫీమేల్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో యాజ్ ఏ బాయ్గా మాస్ బాయ్స్ కూడా అంత ఫాలోయింగ్ ఉందండి. దట్స్ వై అంటే అందుకే అంట వాళ్ళందరూ నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఎందుకంటారంటే మనం ఏం చేసినా ఎలా ఉన్నా సరే మనల్ని 100% మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ మెంబర్స్. మమ్మీ, డాడీ, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ కూడా మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మనం ఎలా ఉన్నా సరే మనల్ని ఇష్టపడతారు అన్నమాట. ఆ తర్వాత అంత ఇష్టం నేను బేసికల్లీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి చూసాను అన్నమాట. ఏదైనా సరే. సో ఐఎమ్ నథింగ్ వితౌట్ దెమ్. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్ ప్రతి ఇంట్లోని
ఎక్కడన్నా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చే లవ్ కానీ కేర్ కానీ దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఏజ్ ఫ్యాక్టర్లో కూడా అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరింట్లో కొడుకే మీరు. యా Families లో అయితే- చాలా యాజ్ అ అరే ఆన్ స్క్రీను లేకపోతే ఇతను ఏదో సెలబ్రిటీ లేకపోతే హీరో అలా కాకుండా ప్రతి ఇంట్లోనే అరే ఇతను నా కొడుకు, అరే ఇది మా అన్నయ్య లేకపోతే మా తమ్ముడు అలా చూస్తారన్నమాట బేసికల్లీ. సో అది నాకు చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. అదే సంపాదించుకోవాలనేది పేరెంట్స్ చెప్తారు. యూ హ్యావ్ టు ఎర్న్ పీపుల్స్ లవ్. ఎస్, సో ఈ టైం సంపాదించేసుకున్నారు కదా. సో ఎస్. హ్యాపీయెస్ట్ థింగ్. సుధీర్ అది గారు, లదాఖ్లోని జరిగింది అనమాట. లదాఖ్లో సాంగ్ షూట్ చేస్తుంటే ఎవరో ఒక బస్సులోని వచ్చి ఆగారు అనమాట. ఆగి సుధీర్ సుధీర్ అని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు. మనకు అసలు అంటే హిందీలో మనకేం తెలుస్తుంది అని చెప్పని మనం లదాఖ్లో రోడ్ల మీద షూట్ చేసుకుంటా ఉన్నామన్నమాట. టక్కన బస్సు ఆపేసి కిందకు వచ్చి సుధీర్ సార్ కేసా హే అది ఇది అంటున్నారు అనమాట. ఫైన్ సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని చెప్పానంటే పూణే పూణే ఒకటి నాందేడ్ ఈ 2 ప్లేసెస్ చెప్పారు అన్నమాట. అక్కడ ఉంటాం అని చెప్పని అన్నారు. మాలు మన అన్నమాట. అది తెలిసి అసలు నేను సుధీర్ వీ నో యూ విల్ సీ ఆల్ యువర్ వీడియోస్ వేర్ అని చెప్పని అన్నా. आपका डी शो में देखते हैं हम आपका और రష్మి మ్యామ్ కా వీడియోస్ हम देख అండ్ डी షో గురించి వాళ్ళు అన్నీ చెప్తున్నారు అనమాట. అంటే डी ఇస్ లైక్ అన్ని చోట్ల నుంచి డాన్సర్స్ వస్తారు కదా, బెంగళూరు మహారాష్ట్ర లేదంటే అక్కడి నుంచి. సో మేబీ అక్కడ చూసిన కొంతమందికి ఏమన్నా తెలిసేమో. వాళ్ళు ఆపంగానే అది ఒక హ్యాపీయెస్ట్ థింగ్. అండ్ ఎవరో ఒక సోల్జర్స్ ఒక ఇద్దరు మాట్లాడారు మరి తెలుగు వాళ్ళు. సో ఐ మీన్ సో హ్యాపీ. అరే సోల్జర్స్ అంటేనే హీరోస్ మాకు, వాళ్ళు టక్కన వచ్చి గుర్తుపట్టి మాట్లాడడం. సో దట్ ఈస్ వన్ హ్యాపీయెస్ట్ థింగ్. సూపర్. చూసారా సుధీర్ గారు, ఎక్కడున్నా ఏ చోటున్నా సుధీర్ మాత్రం అందరికీ పరిచయమే. అది లాంగ్వేజ్ తో సంబంధం లేదు, వాళ్ళకి తెలుగుతో అసలే సంబంధం లేదు, కానీ సుధీర్ అంటే అందరికీ తెలుసు. ఎస్. దేవుడి దయ అంతే. సుధీర్ గారు, అంటే మాకు మీ స్టార్ట్అప్ తెలుసు, అంటే లైక్ ఎలా వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఒకరోజు శాండీ గారు ఇంటర్వ్యూలో మొత్తం అంతా చెప్పారు నాకు. మీరు ఆ ఇంటర్వ్యూ చూడలేదు అనుకుంటా. మీ ఫ్రెండ్ శాండీ ఉన్నారు కదా, మ్యాగ్గడ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతో. సో అంటే మీ స్టార్టింగ్ జర్నీ నుంచి ఈ రోజు వరకు సుధీర్ గారు ఏంటి అనేది మేము షోస్లో చూసాము, మీ జర్నీ చూసాము. మీకు ఎలా అనిపించింది సుధీర్ గారు? అంటే పర్సనల్గా ఒక్కసారి మీ లైఫ్ గురించి ఆలోచించుకునేటప్పుడు డే 1 నుంచి ఈ రోజు వరకు మీ గ్రోత్ కానీ, మీరు హార్డ్ వర్క్ చేసే కానీ, మీ సక్సెస్ కానీ, ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది మీ లైఫ్ గురించి? అంటే జర్నీ ఈజ్ గుడ్ బికాజ్ మా ఇన్స్పిరేషనే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాం. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగేవాళ్ళం. నాకు చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు బేసికలీ నాకు చాలా ఇష్టం. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పైర్ చేసింది మెగాస్టార్ గారు, ఆ టైంలో రజనీకాంత్ గారు నా చిన్నప్పుడు. దాని తర్వాత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వేరే అభిమాని భక్తుడు అనుకోండి. సో నేను ఇప్పుడు ఉన్న ఇది బేసికల్లీ ఇంకా ఏదో సాధించాలని ఉంటుంది. హ్యాపీగా ఎందుకుంటాను అంటే కనుక నా ఫ్యామిలీ హ్యాపీ, అంటే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారన్నమాట. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేసరికి చాలు, అరే పేరెంట్ కొడుకుగా వాళ్ళని హ్యాపీగా ఉంచగలుగుతున్నాను అనేది ఉంటుంది కదా. అండ్ నా చుట్టాలు కానీ చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఎవరైతే సుధీర్ తెలుసు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనే ఒక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. కానీ లైఫ్లో ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చేయాలి అని చెప్పనే ఇదైతే ఉంది. కాంప్రమైజ్ అయితే అట్లా చాలు, అరే మంచిగా ఉన్నాం కదా అలా ఉండదు, ఇంకేదో చేయాలి ఉంటుంది. అండ్ ఐ విష్ నేను ఎలాగైతే డే 1 నుంచి వచ్చానో ఇలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కష్టపడే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సక్సెస్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఆ అవ్వని వాళ్ళందరూ కూడా సక్సెస్ రావాలని కోరుకుంటారు అనమాట. అందరూ బాగుంటే బాగుంటుంది కదా, బికాస్ వీ డోంట్ నో వెన్ వీల్ లీవ్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, చాలు. వన్ డే వీల్ లీవ్.